శంకర్ గారు నేతృత్వంలో 42వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు ఇక్కడ నృత్య ప్రదర్శన అనేది జరిగింది. అదృష్టం అందులోని పాప కూడా ఈరోజు నృత్య ప్రదర్శన చేయడం అనేది ఒక అదృష్టంగా, ఒక ఆశీర్వాదం కింద నేను భావిస్తున్నాను. భవానీ శంకర్ గారి దగ్గర ఇంచుమించు చాలా సంవత్సరాల నుంచి పాప నేర్చుకుంటుంది. చాలా మంది ఈరోజు పెద్ద పెద్ద డాక్టర్లు, అదేవిధంగా అమెరికా నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఎస్పెషల్లీ డ్యాన్స్ ప్రోగ్రామ్ చేయడానికి, భారతీయ నృత్య ప్రదర్శన చేయడానికి, కూచిపూడి చేయడానికి దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు, అదేవిధంగా భారతీయ సంస్కృతి సాంప్రదాయాలని నెక్స్ట్ జనరేషన్ కూడా అందించాలని తపంతో అమెరికాలో సెటిల్ అయిన, చదువుల్లోని డాక్టర్స్గా, ప్రొఫెషనల్స్గా కూడా ఉన్న, యాక్టర్స్గా ఉన్న వాళ్ళు కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి నృత్య ప్రదర్శన చేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి కల్చర్ నెక్స్ట్ జనరేషన్స్ కూడా అందించాలని చేస్తున్న ఈ కృషికి ప్రభుత్వం తరపున కూడా అందరం కూడా సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేడం, కూచిపూడి కళాకారులు అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మ్ చేసినా కూడా చప్పట్లు కొట్టే వారి కోసం వెతుక్కునే పరిస్థితి. అంటే దీన్ని ఎంకరేజ్ చేయాలి అంటే మన తెలుగు కల్చర్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఎలాంటి ఇనిషియేషన్? ఈవెన్ మీ గురువు గారు కూడా చెప్పారు మీరు స్టూడెంటే అని. యాక్చువల్గా నిజంగా మీరు అన్నది కూడా కరెక్టేనండి. ఈరోజు పాశ్చాత్య డ్యాన్స్ వచ్చేసిన తర్వాత, ఎందుకంటే ఈ భారతీయ నృత్య ప్రదర్శన అనేసరికి ఒక చిన్న దాన్ని ఏమంటారంటే చిన్న చూపు అన్నది కనిపించడం అనేది ఒక్కొక్క దగ్గర చూస్తున్నాం. కానీ అటువంటి కల్చర్ నుంచి కూడా బయటకు తీసుకురావడానికి కంపల్సరీగా భారతీయ నృత్యాన్ని, కూచిపూడిని, సంస్కృతిని, సాంప్రదాయాలను ముందుకు తీసుకెళ్ళడానికి మీ నమ్మరు ఈరోజు చేసిన చాలా మందిలో ఒక ఆప్థమాలజిస్ట్ ఉన్నారు, ఒక డాక్టర్ ఉన్నారు, నెక్స్ట్ అమెరికా నుంచి ఒక అమ్మాయి ఎస్పెషల్లీ పెర్ఫార్మెన్స్ చేయడానికి అని చెప్పి వచ్చారు. ఒకరైతే వాళ్ళ పాపని ఈ డ్యాన్స్ నేర్పించడానికి అమెరికా నుంచి ఇండియా వచ్చేసారు ఆ కల్చర్ వాళ్ళ ముందు తీసుకెళ్ళడానికి. ఇలాంటి వాళ్ళు చాలా ఎగ్జాంపుల్స్ మనకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనకు పరిస్థితి ఎలా ఉందంటే ఇక్కడ నుంచి అమెరికా కూడా వెళ్ళి నృత్య ప్రదర్శన చేసే పరిస్థితులు కూడా చాలా కనిపిస్తున్నాయి. అంటే ఈ సంస్కృతిని, సాంప్రదాయాన్ని కాపాడడానికి చాలా మంది ముందుకు వస్తున్నారు. వాళ్ళకి కూడా ఒక మంచి ప్లాట్ఫామ్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా గవర్నమెంట్కి ఉంది. క్లాసికల్ డాన్సెస్ ఆ కార్యక్రమాన్ని పెట్టి మన సంస్కృతి సాంప్రదాయాన్ని ఎలివేట్ చేసే ప్రయత్నం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇది గత కొంతకాలం నుంచి జరుగుతుంది. సో ఇప్పుడు మీరు కూడా అలా ఎంకరేజ్ చేస్తారు? డెఫినెట్గానండి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మనకు ఉగాది దగ్గర నుంచి మనం ఏ ప్రోగ్రామ్ అయినా మన తెలుగు సంప్రదాయాన్ని బయటికి తీసుకొచ్చే విధంగా, ఒకటి భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్ని కూడా బయటకు తీసుకొచ్చే కళలకి మళ్ళీ జీవం పోసే విధంగా. ఒకటి మన అదృష్టం ఏంటంటే భారతీయ కళని చంపేవాడు ఇప్పుడు వచ్చి పుట్టలే, అది మన అదృష్టం. ఆ భారతీయ కళకి ఇంకా జీవం పోయాల్సిన బాధ్యత భారతీయులుగా మనందరి మీద ఉంది. అది భరతనాట్యం అవనేయండి, కూచిపూడి అవనేయండి, కథకళి అవనేయండి, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏం జరిగినా కూడా ఒక భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను తీసుకెళ్లాల్సిన బాధ్యత ఒక భారతీయులుగా మనందరికీ ఉంది. దానికి ఈ కళలను పోషిస్తున్న చాలా మందికి మీరు అన్నట్టుగా గవర్నమెంట్ తరఫున కూడా వాళ్ళకి సపోర్ట్ ఉండాలి, వాళ్ళకి కూడా ఒక వేదిక ఉండాలి. ఆ రకంగానే ముందుకెళ్తుందని మాత్రం నేను భావిస్తున్నాను. స్కూల్ డేస్ లో మీ పాప చేసినటువంటి నృత్యాలని ఎన్నో చూసుంటారు. ఇవాళ రాష్ట్ర హోంమంత్రిగా స్పెషల్ గెస్ట్ గా రావడం ఎట్లా అనిపించింది? యాక్చువల్గా నాకు ఈ రెండిటికన్నా నేను హ్యాపీ ఫీల్ అయింది ఏంటంటే, పాపకి లెగ్ చిన్న సర్జరీ జరిగింది 2 years బ్యాక్. ఆ అమ్మాయి కొంచెం డిప్రెస్ అయింది, నేను చేయగలనా లేదా అని డిప్రెస్ అయింది. బట్ తను ఆ గురువుగారి ప్రోత్సాహంతో కొన్ని రోజులు విజయవాడలో ఉండి ఆన్లైన్లో నేర్చుకుంది. మళ్ళీ మొన్న ఒక 10 days ఇక్కడికి వచ్చి ప్రత్యేకంగా దీని గురించి నేర్చుకుని చేసింది. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏమన్నా ఈ భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఈ రోజు అయితే నేను ఇక్కడికి ఒక తల్లిగానే వచ్చాను, గెస్ట్గా రాలేదు, ఒక హోంమంత్రిగా కాదు, ఒక తల్లిగా వచ్చాను. తర్వాత ఈ పొజిషన్లో అమ్మాయిని చూడటం కూడా చాలా హ్యాపీగా అనిపించింది. మేడం, బాలకృష్ణ గారికి సినీ రంగం నుంచి పద్మభూషణ్ కి ఎంపిక చేశారు. ఎస్, కంగ్రాచులేషన్స్. ఏదైనా బాలయ్య జై బాలయ్య అందరం కూడా గట్టిగా విజిలేసి చెప్పాల్సింది, జై బాలయ్య అని. నిజంగా చాలా ఆనందంగా ఉంది. బాలయ్య బాబుకి ఈరోజు అవార్డు రావటం, అది కూడా అత్యున్నతమైన పద్మభూషణ్ అవార్డు రావటం కూడా కంగ్రాచులేషన్స్ బాలయ్య. అందరూ మీరు మా అందరికీ ఉన్నారు, మేము మీ అందరికీ ఉన్నాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.